ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను జయాన్ బర్త్డే సెలబ్రేషన్స్ చూపించబోతున్నాను. ఈ వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయిందండి. నార్మల్గా అయితే తన బర్త్డే వచ్చేసి February 5th అనమాట. కానీ నాకు అప్పటి నుంచి వీడియోస్ పోస్ట్ చేయడం కుదరలేదు. సో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అంతా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను తన బర్త్డే కోసం డెకరేట్ చేయించామండి ఇంట్లోనే. అంటే మేము ఓన్గా చేయకుండా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి డెకరేట్ చేయించాం. అయితే సింపుల్గానే చేయించాం, అంటే ఆర్చ్ లాగా అలా పెట్టించాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఆర్చ్ కోసం బెలూన్స్ అవి పంప్ చేస్తున్నారు. మనం ఇవన్నీ చేయడం అయితే చాలా కష్టం. వాళ్ళ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఎయిర్ పంప్ ఉంటుంది కాబట్టి దాంతో సింపుల్గా చేసేస్తున్నారు అనమాట. ఇంట్లో డెకరేషన్ అంతా కూడా ఒక 3 కలర్ బెలూన్స్ మాత్రమే యూస్ చేయమని చెప్పాను. అయితే ఇక్కడ మేము చూస్ చేసుకున్న కలర్స్ ఏంటంటే పింక్ ఒకటి, ఎల్లో ఒకటి, వైట్ ఒకటి. సో ఈ 3 కలర్స్ యూస్ చేసే మొత్తం ఇంట్లో అంతా కూడా డెకరేట్ చేశారు. ఇంకా ఇక్కడ చూసారు కదా, బెలూన్స్ అన్నీ కూడా 4 బెలూన్స్గా ముందుగానే వాళ్ళు పెట్టుకుంటున్నారు. అలా అయితే ఆర్ట్ చేయడానికి సింపుల్గా ఉంటుందని చెప్పి ఇలా 4 బెలూన్స్ని కలిపి పెడుతున్నారు అనమాట. ఇలా ముందుగానే బెలూన్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆర్ట్ చేస్తారంట. ఈ లోపల వియాన్ చూసారా ఎలా ఆడుకుంటున్నాడు ఆ బెలూన్స్తోని. ఇక్కడ ఇంకా బెలూన్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఆర్చ్ తయారు చేయడం కోసం ఇలాంటి పైప్స్ ఒక 2 తీసుకొచ్చారు. సో ఆ 2 పైప్స్ని ముందుగా జాయిన్ చేస్తున్నారనమాట. అంటే యూ షేప్లో పెట్టడానికి కోసం ఇలాంటివి 2 తీసుకొచ్చి వాటిని మధ్యలోని ప్లాస్టర్ పెట్టి జాయిన్ చేస్తున్నారు. ఇలా ఈ పైప్స్ జాయిన్ చేసిన తర్వాత ఆల్రెడీ ముందుగానే బెలూన్స్ని బంచ్ లాగా పెట్టేసి ఉంచారు కదా 4గా, వాటిని ఇలా పైప్కి పెడుతున్నారు అనమాట. పెట్టేసి ఆ బెలూన్ని కూడా ఆ పైప్కి గట్టిగా కట్టేస్తున్నారు, అంటే అవి ఊడిపోకుండా ఉండడం కోసం. ఆర్చ్ కోసం బెలూన్స్ చూసారు కదా ఎంత ఫాస్ట్గా పెడుతున్నారో. అదే ఇలా మనం పెట్టాలంటే మాత్రం మనకి చాలా టైం తీసుకుంటుందండి. వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా పెట్టేస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మేము 3 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదండి. సో ఆర్చ్ కూడా 3 కలర్స్ తోటే తయారు చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ ఎల్లో పెట్టారు, తర్వాత వైట్ బెలూన్స్ పెడుతున్నారు అనమాట. ఇక్కడ వైట్ వచ్చేసి కొంచెం చిన్న సైజులో పంప్ చేశారు. అంటే అలా అయితే బాగుంటుందని చెప్పి అంటే కొంచెం పెద్దవి చిన్నవి అలా పెడుతున్నారు అనమాట. ఇంక ఇక్కడ వైట్ తర్వాత పింక్ బెలూన్స్ పెడుతున్నారు. సో ఇలాగా మొత్తం ఆర్చ్ అంతా కూడా తయారు చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఆర్చ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ చూసారు కదా యూ షేప్లో పెట్టి ఇక్కడ వీళ్ళు 2 వైపులకి ఒక స్టాండ్ ఏదో తీసుకొచ్చారు. ఆ స్టాండ్కి ఆ పైప్ని పెట్టేస్తున్నారు. ఇలా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు ఈ కిందన మనకి ప్లేస్ కొంచెం ఖాళీ ఉంది కదా, సో ఆ స్టాండ్కి పెట్టిన తర్వాత అక్కడ కూడా ఇంకొంచెం బెలూన్స్ పెట్టి కవర్ చేసేస్తారంట. అక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది కదా, వైట్ కలర్లో బెలూన్స్ పెట్టి కవర్ చేస్తారు. స్టాండ్ కూడా ఇంకా కనిపించదు. ఇంకా బర్త్డేకి పిల్లలు చాలామంది వస్తారని చెప్పి ఇలాగ కొన్ని బెలూన్స్ కూడా పంప్ చేసి వదిలేయమని చెప్పామన్నమాట. సో అందుకని ఇలా బెలూన్స్ అన్ని పంప్ చేసి వదిలేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అక్కడక్కడ ఇలా బంచెస్ లాగా అంటే ఫ్లవర్ టైప్లో పెడుతున్నారు అనమాట. ఇలా ఫ్లవర్ టైప్లో చేసి మొత్తం ఇల్లంతా కూడా పెట్టారనమాట. ఇంక ఇప్పుడు డెకరేషన్ ఎలా చేశారో ఒకసారి చూసేయండి. జయాంది సెకండ్ బర్త్డే కనుక ఫాయిల్ బెలూన్ కూడా 2 అని తెప్పించామండి.
అయితే ఇక్కడ పిల్లల కోసం కొన్ని గ్యాస్ బెలూన్స్ కూడా నేను తెప్పించాను. గ్యాస్ బెలూన్స్ అన్నీ అలా వదిలేసాం అనమాట. ఇంక ఇక్కడ కేక్ కట్ చేయడానికి ముందుగా మేము వేరొక ప్లేస్కి వెళ్ళామండి. అది అమ్మ ఒడి అనమాట, ఆర్ఫనేజ్. ఇది మధురవాడలో ఉంటుంది. ఇక్కడ టోటల్గా 55 మెంబర్స్ ఉన్నారండి. వీళ్ళకి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చాక్లెట్స్, బిస్కెట్స్ అలాగా అందరికీ కూడా ఇచ్చామన్నమాట. వీళ్ళందరికీ మేము మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళకి స్కూల్ ఏదో ఉందని చెప్పారు. అందుకనే మేము నైట్ డిన్నర్ ప్లాన్ చేసాం. సో దానికనే మేము కేక్ కట్ చేయడానికి ముందుగా ఇక్కడ అమ్మఒడి ఆర్ఫనేజ్కి వచ్చామన్నమాట. జయాన్కి అందరూ కూడా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారండి. తర్వాత అందరికీ కూడా మేము భోజనాలు పెట్టేసాం అన్నమాట. ఇంక ఇక్కడ అందరికీ కూడా భోజనాలు పెట్టేశాక మేము కేక్ కటింగ్ కోసం ఇంటికి వచ్చేసామండి. సో ఇంటి దగ్గర ఇంకా కేక్ కటింగ్ కోసం అంతా రెడీ అయిపోయిందండి. కేక్ కూడా తెప్పించేసాం అనమాట. చూసారు కదా, ఇది నేను ముందుగానే నెట్లో చూసి ఆర్డర్ చేశాను.
ఇంకా కేక్ కటింగ్ కోసం ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. వియాన్కి జయాన్కి కూడా ఇద్దరికి కలిపి కామన్ ఫ్రెండ్సే అనమాట. వీళ్ళందరూ అపార్ట్మెంట్లో వాళ్ళే. ఇప్పుడు స్కూల్స్ అవి ఉండట్లేదు కనుక స్కూల్ ఫ్రెండ్స్ అయితే ఎవరు రాలేదు. సో అందరూ కూడా అపార్ట్మెంట్లో ఫ్రెండ్సే. ఇంక ఇక్కడ కేక్ పెట్టేశాక ఎక్కువ టైం అయితే వెయిట్ చేయలేమండి. ఎందుకంటే ఆల్రెడీ చూసారు కదా, జయాన్ని తీసుకొని తినేద్దామని చూస్తున్నాడు అనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలందరూ కూడా స్నాక్స్ అవి తింటున్నారు అనమాట. చాలా బాగా జరిగింది జయాన్ బర్త్డే మాత్రం. ఫ్రెండ్స్ అందరూ రావడం కూడా చాలా బాగుంది. ఈరోజు జయాన్ ఏంటంటే 2 దగ్గరలో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒకటి ఆర్ఫనేజ్లోని, ఒకటి ఇక్కడ ఫ్రెండ్స్తోని. సో ఆర్ఫనేజ్కి వెళ్ళడం కూడా నాకు చాలా బాగా అనిపించిందండి. ముందైతే ఫస్ట్లో మాకు ఐడియా లేదు వెళ్దామని. అయితే మా హస్బెండ్ ఏమో ఇలా ఆర్ఫనేజ్కి వెళ్దాం ఇలా అని చెప్తే సరే అని వెళ్ళాం అనమాట. కానీ వెళ్ళిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా జయాన్ బర్త్డేని అనుకోకుండా 2 ప్లేసెస్లోని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట.
ఇక్కడ పిల్లలందరూ కూడా డిఫరెంట్ ఏజ్ వాళ్ళనమాట. అయినప్పటికీ చాలా బాగా ఆడుకుంటారు అందరూ కలిసి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఒకేలా ఆడుకుంటారు. చాలా తక్కువ టైంలోనే బాగా మంచి ఫ్రెండ్స్ అయిపోయారనమాట. ఇక్కడ నేను ఈరోజు తీసుకున్న కొన్ని పిక్చర్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అంతా చూసారు కదా, మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.